గైస్ ఫైనల్లీ తెలుగు టైటన్స్కి ఇంకొక విక్టరీ అయితే వచ్చేసింది. మనం దీని గురించి ప్రివ్యూ వీడియోలో కూడా మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈరోజు మ్యాచ్లో తెలుగు టైటన్స్ క్లోజ్ మ్యాచ్లో గెలిచారు. ఒత్తిడి సమయంలో విజయ్ మాలిక్, ఆశిష్ సూపర్గా ఆడారు. ఇంకా డిఫెన్స్లో అంకిత్ కూడా ఫస్ట్ హాఫ్ అద్దరు కొట్టాడు. మెయిన్గా ఆశిష్ క్రూషియల్ టైంలో బోనస్ ప్లస్ 3 పాయింట్స్ తీసుకొచ్చి ఈరోజు మ్యాచ్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. ఈరోజు ఆల్మోస్ట్ అందరూ కూడా బాగానే ఆడారు. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రఫుల్ జవారీ కూడా సూపర్గా ఆడారు. ఇతను కూడా క్రూషియల్ టైంలో మంచి పాయింట్స్ తీసుకొచ్చాడు. థర్డ్ రైడర్గా నేనున్నాని చూపించాడు. ఇంకా ఇద్దరు రైడర్స్ విజయ్ మాలిక్, ఆశిష్ అద్దరు కొట్టారని చెప్పాలి. వీళ్ళు మెయిన్గా ఫ్రెజర్ సిచ్యువేషన్లో సూపర్గా ఆడుతున్నారు. విజయ్ మాలిక్ మాత్రం తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ మళ్ళీ సలాం కొట్టాల్సిందే. ఎందుకంటే ఈరోజు తెలుగు టైటన్స్ గెలవడానికి కీలక పాత్ర పోషించాడు. ఇంక ఈ మ్యాచ్కి ఫస్ట్ హాఫ్ స్కోర్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ 16, బెంగాల్ వారియర్స్ 15. తెలుగు టైటన్స్ ఫస్ట్ హాఫ్లోనే బెంగాల్ని ఆల్అౌట్ చేయాలి, కానీ కొన్ని మిస్టేక్స్ వల్ల సెకండ్ హాఫ్లో ఆల్అౌట్ చేశారు. ఇంక అక్కడి నుంచి కూడా తెలుగు టైటన్స్ లీడ్ని కంటిన్యూ చేశారు. లీడ్ అంటే మరీ అంత లీడ్ ఏం కాదు, 2-3 పాయింట్స్ లేదా 4 పాయింట్స్ లీడు కంటిన్యూ చేశారు. ఆ స్కోరే మన తెలుగు టైటన్స్కి చివరిలో కలిసి వచ్చింది. అందుకే కబడ్డీలో ఫస్ట్ నుంచి కూడా లీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆపోజిట్ టీము లీడ్లో ఉంటే ప్రతి ప్లేయర్కి కూడా ఒత్తిడే ఉంటుంది. ఆ టైంలో మంచిగా ఆడడం చాలా కష్టం. కాబట్టి ఫస్ట్ నుంచి లీడ్ కంటిన్యూ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మ్యాచ్లో మన తెలుగు టైటన్స్ లీడ్ కంటిన్యూ చేశారు కాబట్టి పోటాపోటీ మ్యాచ్లో గెలిచారు. ఇంక ఈ మ్యాచ్కి ఫుల్ టైం స్కోర్ వచ్చేసరికి తెలుగు టైటన్స్ 34, బెంగాల్ వారియర్స్ 32. మొత్తం 2 పాయింట్ల తేడాతో తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్లో గెలిచారు. ఇంక ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ గెలవడంతో పాయింట్స్ టేబుల్లో 4th ప్లేస్కి వెళ్ళిపోయారు. మన తెలుగు టైటన్స్కి కావాల్సింది కూడా అదే. టాప్ 6 ప్లేస్లో ఉంటేనే ప్లే ఆఫ్స్కి వెళ్తాం. నెక్స్ట్ వీడియోలో మన తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్ళాలి అంటే ఇంకా ఎన్ని మ్యాచెస్కి వెళ్ళాలి ఏంటి అన్నది ఫుల్ క్లారిటీగా మనం మాట్లాడుకుందాం. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. థ్యాంక్స్ ఫర్ ద వాచ్. హ్యావ్ ఎ నైస్ డే.